అక్రమ నిర్మాణాలపైన హైడ్రా అధికారులైతే మళ్లీ దూకుడు పెంచారు. ఇక భారీ వర్షాల కారణంగా కొన్ని రోజుల పాటు గ్యాప్ ఇచ్చిన హైడ్రా సోమవారం తెల్లవారుజామునే రంగంలోకి దిగింది. ఇక హైదరాబాద్లోని బాచుపల్లి చెరువు, బరంపేట చెరువు, అలాగే బోరబండ సున్నపు చెరువులో అక్రమ కట్టడాలను కూల్చివేస్తున్నారు. ఉదయాన్నే పోలీసులు అక్కడికి చేరుకున్నారు. ఇక కుకట్పల్లిలో సున్నం చెరువు కబ్జాకు గురైందని పెద్ద మొత్తంలో ఫిర్యాదులు రావడంతో హైడ్రా అధికారులు రంగంలోకి దిగారు. చెరువు వద్ద సర్వే నిర్వహించి అక్రమదారులకు నోటీసులైతే ఇచ్చారు. ఇక నోటీసులకు ఎటువంటి స్పందన రాకపోవడంతో కూల్చివేతకు సిద్ధమయ్యారు. కాగా ఫిర్యాదుదారులకు అండగా ఉంటామని గతంలో కుకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు తెలిపారు. ఇక మేడ్చల్ జిల్లా దుండిగల్లోని కత్వా చెరువు, ఎఫ్టీఎల్లో కూడా నిర్మించిన విల్లాలను కూల్చివేయడానికి హైడ్రా అధికారులు అక్కడికైతే చేరుకున్నారు. ఇక దీంతో అక్కడ పోలీసులు భారీగా మోహరించారు. ఇక మరోవైపు ఇప్పటికే గచ్చిబౌలి ఫైనాన్షియల్ డిస్టిక్లోని రంగలాల్కుంట చెరువు, ఎఫ్టీఎల్ అలాగే బఫర్ జోన్లో నిర్మించిన నిర్మాణాలను కూడా తొలగించాలని హైడ్రా నిర్ణయించింది. అయితే ఈ నేపథ్యంలోనే సినీ నటుడు మురళీ మోహన్ కి చెందిన జయభేరి నిర్మాణ సంస్థకి కూడా హైడ్రా అధికారులు నోటీసులు జారీ చేశారు. రైట్, ఇక అక్రమ నిర్మాణాలపైన మళ్ళీ హైడ్రా దూకుడు పెంచింది. అయితే దీనికి సంబంధించి అయితే పూర్తి డీటెయిల్స్ మా మేనేజింగ్ ఎడిటర్ చిదంబర్ మరిన్ని డీటెయిల్స్ అందిస్తారు. చిదంబర్ చెప్పండి, గచ్చిబౌలి అలాగే ఇటు బరంపూర్ ఆ చెరువుకి సంబంధించిన అవన్నిటికి సంబంధించి కూడా అలాగే మురళీమోహన్కి కూడా నోటీసులు ఇచ్చినట్టుగా తెలుస్తోంది. అయితే దీనికి సంబంధించి ఏ విధంగా చూడొచ్చు? హైడ్రా మళ్ళీ అలర్ట్ అయింది అనుకోవచ్చా? మొన్నటిదాకా వర్షాలు కురుస్తున్న టైంలో హైడ్రా కొద్దిగా తెరపించింది అని చెప్పాలి. ఎందుకంటే ఆ సందర్భంలో పరిస్థితులు అనుకూలంగా లేకపోవడము, అది కూల్చివేతలు చేయడానికి అవసరమైన పరిస్థితులు లేకపోవడం. అయితే ఇప్పుడు ఒకసారి వర్షము తెరిపి ఇవ్వగానే హైడ్రా మరొకసారి రంగంలోకి దిగిందని చెప్పవచ్చు. ఓవరాల్ గా చూస్తే మాత్రం గత కొంతకాలంగా చూస్తాం హైదరాబాద్ లో ఏవైతే చెరువులు, కుంటలు అలాగే దీని నాళాలకు సంబంధించి ఏవైతే ఆక్రమణలు జరిగాయో దానిపైన లేదా బఫర్ జోన్లలోనూ ఎఫ్టీఎల్ పరిధిలో కట్టిన నిర్మాణాలను కూల్చివేస్తూ హైడ్రా గతంలోనే సంచలనాలకు తెరతీస్తే ఇప్పుడు దాని కొనసాగింపు అయితే జరుగుతుందని చెప్పవచ్చు. ముఖ్యంగా చూస్తే మాత్రం ఇప్పుడు అంటే హైదరాబాద్ లోని అంటే బాచుపల్లి చెరువు, బోరంపేట చెరువు, బోరబడ సున్నపు చెరువులో ఉన్న అక్రమ నిర్మాణాలని కూల్చివేస్తూ దాంతో పాటు మరొక కీలకమైనది మాదాపూర్ దగ్గర ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ ఏదైతుందో ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ లోని రంగలాల్కుంట చెరువు, ఎఫ్టీఎల్, బఫర్ జోన్ లో ఉన్న నిర్మాణాలన్నింటినీ కూడా కూల్చివేసే ప్రయత్నం అయితే చేస్తుంది. అయితే వీటి గురించి మనం గత కొంతకాలం నుంచి మాట్లాడుకుంటున్నాము. ఎందుకంటే మా బీఆర్కే న్యూస్ కూడా దీనిపైన ఎక్స్క్లూజివ్ వార్తలు గతంలోనే టెలికాస్ట్ చేసింది. టెలికాస్ట్ చేసే నేపథ్యంలో మొత్తం అంటే సున్నం చెరువు అని చూస్తాము. సున్నం చెరువు మీద మనము స్పెషల్ గా ఫోకస్ చేసి దాని మీద ఉన్న ఆక్రమణలకు సంబంధించిన వార్తలు మనం టెలికాస్ట్ చేసాం. దాంట్లో చూస్తే మొత్తము విస్తీర్ణం 26 ఎకరాలు ఉంటే అందులో ట్యాంక్ లెవెల్ 15 ఎకరాల 20 గుంటలు ఉంటుంది. అయితే దీనికి సంబంధించి 2013లోని ఇరిగేషన్ అధికారులు సర్వే చేసినప్పుడు కేవలం 15 ఎకరాల 23 గుంటల్లో మాత్రమే చెరువులో నీళ్లు ఉన్నట్టుగా గుర్తించడం కానివ్వండి, అది మొత్తం అక్కడ కబ్జా చేసిన ప్రాంతంలో భారీ షెడ్స్ అలాగే కొన్ని భవనాలు కూడా నిర్మించినట్టుగా అప్పటికే అధికారులు దానికి గమనించి వాళ్ళకి నోటీసులు జారీ చేశారు. ఇక వాటిపైన ఎలాంటి రెస్పాన్స్ రాకపోవడంతో సున్నం చెరువు ఎఫ్టీఎల్ లో ఉండే సర్వే నెంబర్లు అంటే 12, 13, 14, 16 ఈ సర్వే నెంబర్లో దాదాపుగా 10ల సంఖ్యలో షెడ్స్ నిర్మించి అక్కడ వ్యాపారాలు చేస్తున్న నేపథ్యంలో హైదరాబాద్ దానిపైన పూర్తి స్థాయిలో చర్యలు తీసుకునే నేపథ్యంలోనే మొదట షెడ్లు కూల్చివేసింది. ఇప్పుడు మిగిలిన భవంతులకు సంబంధించిన వాటిని కూల్చివేసిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. మరొక ఇంపార్టెంట్ ఏదైతుందో దుడ్డిగల్ మున్సిపాలిటీలో పరిధిలోని మల్లంపేటలో ఉండే లక్ష్మీ కన్స్ట్రక్షన్ విలాస్ లో కూడా హైడ్రా కూల్చివేతలు చేస్తుంది. ఎందుకంటే మల్లంపేటలో కత్వా చెరువు ఉంటుంది, ఎఫ్టీఎల్ పరిధి విల్లాలను కూడా తీసేస్తున్నట్టుగా తెలుస్తోంది. అయితే అక్కడ ఉన్న విల్లాలకు సంబంధించి కూడా తీసేస్తున్నట్టుగా తెలుస్తోంది. అయితే దీనికి సంబంధించి ఎవరు రియాక్ట్ అవ్వట్లేదా మరి దీని నోటీసులు ఇచ్చిన తర్వాత? అయితే హైడ్రా చాలా క్లియర్ గా అంటే చాలా కేటగారికల్ గా ప్లాన్ చేసుకుంటుంది. ముఖ్యంగా ఏవైతే ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ప్లేసెస్ ఉన్నాయో, ఎవరైతే అక్కడ నివాసం ఉంటున్నారో ఆ ప్రాంతాలకు మాత్రం కొద్దిగా ఎక్కువ టైం ఇస్తున్నారు.
కొన్ని కొన్ని ప్రదేశాల్లో 15 రోజులు, కొన్ని ప్రదేశాల్లో 1 month టైం కూడా ఇచ్చి వాళ్ళని ఖాళీ చేయాల్సిందిగా మాట్లాడుతుంటే, ఎక్కడైతే నివాసం లేకుండా కేవలం ఇంకా నిర్మాణ దశలో ఉన్న వాటికి మాత్రం 1 week నుంచి ఎక్కువ టైం ఇవ్వట్లేదు. ఎందుకంటే అవన్నీ FTL పరిధిలో ఉన్నట్టుగా ఆ నిర్మాణదారులకు కానివ్వండి, లేకపోతే ఆ బిల్డర్స్ కి వాళ్ళందరికీ ఆల్రెడీ తెలుసు. కాబట్టి హైడ్రా ఎప్పుడైతే నోటీసులు ఇస్తుందో కొన్ని చోట్ల మనం చూస్తాం. అంటే నిన్న మొన్న మనం చూస్తే కొన్ని FTL పరిధిలో ఉన్న నిర్మాణాలని వాళ్ళే సొంతంగా కూల్చివేసిన ఘటనలు కూడా మనకు తెలుసు. అయితే విల్లాలకు సంబంధించి మాత్రం వాళ్ళు కోర్టుకు వెళ్లి వీటిపైన స్టే తెచ్చుకునే ప్రయత్నం చేసే ఆలోచన చేశారు. కానీ బట్ FTL లో ఉన్నట్టుగా పూర్తి స్థాయిలో ఆధారాలతో సహా హైడ్రా ఎప్పుడైతే వాళ్ళకి నోటీసులు అందించింది, ఇంకా వాళ్ళు చేసేది ఏం లేక సైలెంట్ గా ఉన్న పరిస్థితి. బట్ వాటిని ఆపే ప్రయత్నం అయితే చేస్తున్నారు. హైడ్రాకి పైన ఒత్తిడి తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు. కానీ బట్ రంగనాథ్ వేటిని లెక్క చేయట్లేదు అన్న విషయం తెలియడం. మరొకటి, రాష్ట్ర ప్రభుత్వం పూర్తి స్థాయిలో దీనిపై నిబద్ధతతో పనిచేస్తుంది, ఎలాంటి ఒత్తిళ్లకి లొంగకుండా ముందుకు వెళ్తోంది అన్న విషయాన్ని క్లియర్ గా మెసేజ్ పాస్ చేయడం వల్ల ఎవరు ఆ ప్రయత్నం అయితే చేయట్లేదని మనం చెప్పాలి. అయితే నిర్మాణదారులు కానివ్వండి, ముఖ్యంగా ఎవరైతే కొన్నారో వాళ్ళని ముందుకు తీసుకొని వచ్చి మధ్యతరగతి కుటుంబం వాళ్ళు, పేదలు ఇలాంటి వాళ్ళ కూల్చివేతలు చేస్తున్నారు అనే విధంగా మాట్లాడే ప్రయత్నం చేస్తారు. కానీ బట్ విల్లాలు అలాంటి వాటి దగ్గర మాత్రం అలాంటి సిచ్యువేషన్ ఏం లేదు. వాళ్ళు రిక్వెస్ట్ చేస్తారు ఇవ్వండి అనో, లేకపోతే మాకు మోసం చేశారని ఇలాంటి మాటలు మాట్లాడే ప్రయత్నం చేస్తారు. కానీ బట్ హైదరాబాద్ వేటిని కన్సిడర్ చేయని పరిస్థితి. ఎందుకంటే దానికి ఉన్న ఒకటే ఒక పరిధి FTL పరిధిలో ఉందా లేదా, అంటే ఫుల్ ట్యాంక్ లెవెల్ పరిధిలో ఉందా లేదా అన్నది ఒకటి, బఫర్ జోన్ లో ఉందా లేదా, ఈ 2 విషయాలు తప్ప 3వ విషయం సంబంధించి హైడ్రా ఎలాంటి కన్సిడరేషన్ చేయట్లేదు. దానికి ఎగ్జాంపుల్ గా మనం కావాలనుకుంటే కన్వెన్షన్ చూడొచ్చు. ఎందుకంటే FTL లెవెల్లో కట్టారు, దాన్ని నోటీసులు ఇవ్వడము, డైరెక్ట్ గా నాగార్జున లాంటి సెలబ్రిటీ ఉన్నా సరే దాన్ని ఆలోచించకుండా వెళ్ళి కూల్చివేసిన నేపథ్యంలో మిగిలిన వాళ్ళందరూ సైలెంట్ అయినారని చెప్పవచ్చు. అయితే విల్లాలకు సంబంధించి చూసినప్పుడు మాత్రం ఏంటంటే, విల్లాలు నిర్మించిన వాళ్ళు, వాళ్ళ నిర్మాణాలలో పాల్గొంటున్న వాళ్ళు వీళ్ళందరూ ఎంత పర్సెంటేజ్ అయిందో చూసుకొని దాన్ని బట్టే నోటీసులు ఇస్తున్నారు. కాబట్టి వాళ్ళు కూడా మాట్లాడలేని పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది మమత. రైట్. అలాగే మురళీమోహన్ కి సంబంధించిన ఈ జయభేరి కన్స్ట్రక్షన్స్ కి కూడా 15 days టైం ఇచ్చారు. అంటే 15 days లో మీరే కూల్ చేయాలి, లేకపోతే తర్వాత మేమే కూల్ చేస్తామన్నట్టుగా కూడా చెప్పడం జరిగినట్టు. మరి దీనికి సంబంధించి మురళీమోహన్ ఏ విధంగా రియాక్ట్ అయ్యే అవకాశం ఉందంటారు? అయితే జయవేరి కన్స్ట్రక్షన్ సంబంధించింది గతంలో కూడా దీనిపైన కొన్ని ఆరోపణలు వచ్చాయి. స్పెసిఫిక్ గా అయితే మాత్రం మాదాపూర్ చుట్టుపక్కల ఉన్న కొండాపూర్ దగ్గర నుంచి చుట్టుపక్కల ఉన్న ప్రదేశాల్లో ఎక్కువ శాతము జయవేరి స్టార్టింగ్ లో, అంటే హైటెక్ సిటీ ప్రారంభంలో వాళ్ళకి ఎక్కువ అక్కడ ఆస్తులు ఉన్నాయనే విధంగా చాలా మంది మాట్లాడుతున్నారు. అయితే ఇప్పుడు నోటీసులు ఇచ్చిన నేపథ్యంలో కూడా చాలా క్లియర్ గా వాళ్ళు 15 రోజులు టైం ఇవ్వడం కానీ, దానికి సంబంధించిన అంటే అక్కడ చాలా, అంటే నేను చెప్తున్నట్టుగా హైడ్రాకి సంబంధించి నోటీసులు వచ్చినప్పుడు వివరణ అడగడం లాంటిది ఏం లేదు. ఎందుకంటే వాళ్ళు పూర్తి స్థాయిలో ముందుగానే ఇన్వెస్టిగేషన్ చేశారు. కాబట్టి కేవలం మీరు కూల్చివేస్తారో మమ్మల్ని కూల్చివేయమంటారు అన్నది ఒకటి మాత్రమే అక్కడ దాంట్లో ఉంటుంది. చాలా క్లియర్ గా మురళీమోహన్కి ఇచ్చిన దీంట్లో కూడా 15 రోజుల్లోగా మీరు సంబంధించి చర్యలు చేపట్టకపోతే ఆ చర్యలు మేమే చేపట్టాల్సి వస్తుంది అనే విధంగానే చెప్పారు. కాబట్టి మురళీమోహన్ అయితే ప్రస్తుతం దీనిపైన స్పందించలేదు. ఖచ్చితంగా ఆయన స్పందిస్తారని అందరూ అనుకుంటున్నారు. ఎందుకంటే మురళీమోహన్ ని 2 యాంగిల్లో చూడాలి. ఒకటి సెలబ్రిటీగా చూడాలి, మరొకటి టీడీపీకి సంబంధించిన మాజీ ఎంపీ గాను కీలకమైన నాయకుడిగా చూడాలి. కాబట్టి తను ఎలాంటి రెస్పాన్స్ ఇస్తారన్న విషయం పైన కూడా అందరూ చూస్తున్నారు. ఇప్పటికే బీఆర్ఎస్ కానివ్వండి, బీజేపీ కానీ కాంగ్రెస్ ప్రభుత్వం మీద ఒక ఆరోపణ చేసే ప్రయత్నం చేస్తుంది. ఇది కేవలం బీఆర్ఎస్ అండ్ బీజేపీకి సంబంధించిన వాళ్ళ మీద ఒత్తిడి తేవడానికి, పార్టీలు మారడానికి ఒక కారణం చూపించడానికి మాత్రమే ఉపయోగిస్తున్నారు. అంతేకాకుండా గతంలో ప్రభుత్వంలో ఉన్న నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద కక్ష సాధింపు చర్యగా మాత్రమే దీన్ని వాడుకుంటున్నారు అనే నేపథ్యంలో మొన్నటికి మొన్న పల్లంరాజు తమ్ముడికి సంబంధించిన కట్టడాన్ని కూల్చివేయడం కానివ్వండి, ఇప్పుడు మురళీమోహన్ కి ఏదైతే నోటీస్ ఇచ్చారో వీటిని బట్టి చూస్తే మాత్రం అలాంటి కన్సల్టేషన్స్ ఏమి లేవు అని ఒక మెసేజ్ ఇవ్వడానికి హైడ్రా పూర్తి స్థాయిలో నిబద్ధతగా పనిచేస్తుందని ఒక మెసేజ్ అయితే ఇస్తున్నట్టుగా మనం చూడాల్సిన అవసరం అయితే కనిపిస్తుంది. రైట్. అలాగే మల్లారెడ్డికి సంబంధించిన కాలేజెస్కి సంబంధించి కూడా హైడ్రా నోటీసులు ఇవ్వడం జరిగింది కదా, మరి దానికి సంబంధించి మల్లారెడ్డి ఏమైనా మాట్లాడే అవకాశం ఉందంటారా? అయితే మల్లారెడ్డి కానివ్వండి, మల్లారెడ్డి అల్లుడు మర్రి రాజశేఖర రెడ్డి కానివ్వండి, వాళ్ళకి సంబంధించి, ఎందుకంటే హైడ్రా పూర్తి స్థాయిలో వర్క్ స్టార్ట్ చేయడం కన్నా ముందు ఫస్ట్ ఆక్రమణ తొలగింపు జరిగింది మర్రి రాజశేఖర రెడ్డి కాలేజ్ లోనే. సో ఆ తర్వాత మొన్న కూడా మనం చూస్తున్నాం, ఫాక్స్కాన్ చెరువులో ఆక్రమించి కట్టిన కాలేజీ నిర్మాణాలకు సంబంధించి కానివ్వండి, అక్కడ అక్రమంగా నిర్మించిన ఫామ్ హౌస్ సంబంధించిన విషయాలపైన కూడా ఇప్పటికే నోటీసులు జారీ చేస్తే మర్రి రాజశేఖర రెడ్డి ప్రస్తుతానికి హైకోర్టుకు వెళ్ళి స్టే తెచ్చుకునే ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి అదొకటి ఇప్పటికీ దాని మీద ఇంకా చర్యలు ప్రారంభం అవ్వలేదు. బట్ దాని మీద కూడా చర్యలు ఉండబోతున్నాయి అన్న విషయాన్ని అయితే చాలా క్లియర్ గా హైడ్రా కమిషనర్ రంగనాథ్ కూడా ఆల్రెడీ చెప్పారు.
సో దీన్ని బట్టి చూస్తే మాత్రం ఎట్లాంటి విషయం లేదు. మల్లారెడ్డి అయితే గతంలో పార్టీకి సంబంధించి ఇది కక్ష సాధింపు చర్యగా మాట్లాడే ప్రయత్నం చేశారు కానీ బట్ ఆ తర్వాత కేవలము అంటే చట్టపరంగా మాత్రమే తను అడ్డుకోగలరని నమ్మకం వచ్చిన తర్వాత కేవలం చట్టపరంగా మాత్రం దాన్ని ఎదుర్కొనే ప్రయత్నం అయితే చేస్తున్నారు. బట్ హైదరాబాద్ దేన్ని లెక్క చేయట్లేదు. అన్లెస్ అంటే హైకోర్టు నుంచి ఒక క్లియర్ కట్ డైరెక్షన్ ఉంటే తప్ప వాటిని ఆపే పరిస్థితి లేదు. కాబట్టి అంటే వీటిని ఒక్కొక్క దాన్ని తొలగిస్తున్న నేపథ్యంలో ఎక్కడైనా సరే మొదట్లో చెప్పినట్టుగా ఏదైనా నిర్మాణం ఉంటే గానీ లేకపోతే అది ఉపయోగంలో ఉంటే మాత్రం వాడికి ఎక్కువ టైం ఇస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఎంఐఎం వాళ్ళకి సంబంధించిన ఒక కాలేజ్ విషయంలో కూడా అదే తరహా ఆలోచన విధానంలో హైదరాబాద్ ముందుకు వెళ్తున్న పరిస్థితి చూస్తున్నాం. కాబట్టి మల్లారెడ్డి కాలేజ్ కూడా దాన్ని ఇంప్లిమెంట్ చేస్తాం మనం చెప్పొచ్చు. మమత. రైట్, థ్యాంక్ యూ చిదంబర్ రెడ్డి. ఏమైనా చేయగలరా? మీ పబ్లిసిటీ కోసం మీ దీనికోసం వేసి ఆపేస్తారు అంతే కదా. అది 7 సంవత్సరాలైంది, మాకు నోటీస్ ఇవ్వలేదు. నోటీసులు అయినా అది కోర్టులో ఉంది. కోర్టులో మేము రీకౌంట్ సర్వే, కోర్టు కూడా చెప్పింది రీకౌంట్ సర్వే చేయండి, రాంగ్ ఉంటే ఏం చేయాలో అని. ఇప్పుడు రీకౌంట్ సర్వే ఎందుకు చేయలేదు? రీకౌంట్ సర్వే చేయమని ఈఎల్సీ ఉంది, అది అన్నీ ఉన్నాయి, ఇదిగో పర్మిషన్ ఉంది, కోర్టుకు వెళ్ళిన కాగితాలు ఉన్నాయి. ఎందుకండి మాకు అసలు ఇవ్వలేదు. ఇక్కడ బఫర్ జోన్ అని చెప్పి ఇక్కడ మీరు ఒకటి ఆపారు. 100-200 అడుగుల తర్వాత అది ఉంది. ఏ విధంగా మీరు అది ఎఫ్టీఎల్ అని చెప్తున్నారు? ఏ విధంగా బఫర్ జోన్ ఇక్కడ ఉన్నప్పుడు ఎఫ్టీఎల్ అది ఎలా అవుతుంది? 200 అడుగుల పైన ఉంది అది. పోనీ ఇగో ఇది ఇలా ఉంది, తప్పు ఉంది, ఒక నాదుడు లేడు మాకు చెప్పడానికి. ఇక్కడ మీది రాంగ్ అని చెప్పి మీరు కొట్టండి, కొట్టొద్దని మేము అంటం లేదే. అన్యాయంగా ఉంటే కొట్టేయండి. మేము డబ్బులు ఇచ్చుకొని అన్ని చేసి ఇంత బిల్డింగ్ కట్టుకొని మీరు ఇప్పుడు వచ్చి కట్టేస్తుంటే మరి అప్పుడేం చేశారు? అందరూ అప్పుడేం చేశారు? మాకు అమ్మినప్పుడు తెలియలేదా? మేము రిజిస్ట్రేషన్ చేయించుకున్నప్పుడు తెలియలేదా? ఎల్ఆర్ఎస్ యూఆర్ఎస్లు కడుతున్నప్పుడు మీకు తెలియలేదా? పండు కడుతున్నాం అన్ని మీకేం తెలియలేదా? ఇప్పుడు మీకు తెలిసిందా? ఇంత డబ్బు ఖర్చు పెట్టుకునేక మీరు వచ్చి మమ్మల్ని కొడుతున్నారు. కొట్టమనే చెప్తున్నాను, అది మాకు చెప్పండి. ఇగో ఇది రాంగ్ ఉంది, ఇది ఏది ఎక్కడ సరిహద్దులు మీరు పెట్టారు? ముందు సరిహద్దులు చెప్పండి, కొట్టేయండి.